టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న పేరెంట్స్కి ఒక ముఖ్యమైనటువంటి వార్త ఏమిటంటే నిన్నటి వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి తేదీ ముగిసింది. నిన్నటి వరకు 99,170 మెంబర్స్ మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఫీజు పే చేసుకున్నారు. నిన్న శుక్రవారం వరకు 88,800 మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావడం జరిగింది. ఇందులో 60,713 మెంబర్స్ మాత్రమే ఆప్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి 15వ తేదీ వరకు అవకాశం ఉన్నప్పటికీ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీజు పే చేసుకోవడానికి తేదీ ముగిసినట్టే. ఇది 14వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవకాశం ఉంది, కానీ అది స్పోర్ట్స్ కోటా, ఎన్సిసి కోటా, క్యాప్స్, ఆంగ్లో ఇండియన్స్ సంబంధించినవి మాత్రమే అందులో ఉంటాయి. జనరల్ వాళ్ళకి ముగిసిపోయింది. అంటే మనం పరిశీలించి చూసినట్టయితే 70,400 సీట్లు కన్నర్ కోటాలో ఉండడం జరిగింది. మరి ఇప్పటి వరకు 99,170 మాత్రమే మనం కౌన్సిలింగ్ కోసం అప్లై చేసుకుని ఫీజు పే చేసి ఉంటే సెకండ్ ఫేజ్కి కొద్దిమంది ఎదురు చూడొచ్చు, లేదా జేఈ అడ్వాన్స్ మెయిన్స్ ద్వారా మరొక 10,000 మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూసినట్టయితే లక్ష కూడా, ఇది 1,05,000 నుంచి 1,10,000 మధ్య వరకు ఈ స్పోర్ట్స్, ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ ఈ మిగతా వాటికి సంబంధించి వచ్చిన క్రమాన్ని చూసేయచ్చు. పేరెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో వెంటనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. 15వ తేదీ వరకు ఉన్నదని ఆలస్యం చేయకండి. ఎందుకంటే మీకు మార్చుకోవాలని ఇంకేదో అవకాశాలు ఉంటాయి కనుక ముందు మీరు ఫస్ట్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని రెడీగా ఉండండి. ఆల్ ద బెస్ట్. మీ అందరికీ మీరు కోరుకున్న సీట్ రావాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్. మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.